హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అప్స్టాక్స్లో ఆటో స్క్వేర్ ఆఫ్ ఛార్జెస్ గురించి తెలుసుకుందాము. సో ఈ ఆటో స్క్వేర్ ఆఫ్ ఛార్జెస్ అనేవి మీకు ఎప్పుడు అప్లై అవుతాయి, సో అలాగే వీటి అమౌంట్ ఏంటి, ఛార్జెస్ ఎంత పడతాయి అనేది కూడా మనం తెలుసుకుందాము. ఈ ఆటో స్క్వేర్ ఆఫ్ ఛార్జెస్ అనేవి మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మీకు బిఫోర్ మార్కెట్ క్లోజింగ్ మీరు కనుక స్క్వేర్ ఆఫ్ చేయకపోతే ఆటోమేటిక్గా అవి స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి. అప్స్టాక్స్ వాళ్ళు స్క్వేర్ ఆఫ్ చేస్తారు. సో దానికోసం వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి మీకైతే అప్లై అవుతాయి. అది మీకు ₹50 ప్లస్ GST 18%. అదే కనుక మార్కెట్ క్లోజింగ్ అవర్స్ లోపల మీరే స్క్వేర్ ఆఫ్ చేస్తే కనుక మీకు ₹0 అనేవి ఛార్జ్ అవుతాయి. బట్ ఆటో స్క్వేర్ ఆఫ్ అయితే కనుక మీకు ₹50 ప్లస్ GST 18% అంటే మీకు మళ్ళీ 50 ప్లస్ ₹9 పడుతుంది. GST 18% చేసుకుంటే కనుక మీకు సో ₹59 అనేది మీకు పర్ ట్రేడ్ మీకు అయితే ఛార్జ్ అవుతుంది. మీరు 2-3 స్టాక్స్లో కనుక ఒక రోజులో ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసినప్పుడు అవి అన్నీ కూడా మీరు స్క్వేర్ ఆఫ్ చేయడం మర్చిపోతే కనుక మీకు ప్రతి స్టాక్కి మీకు ₹59 అనేది మీకు ఛార్జ్ అవుతుంది. సో ఈ ఆటో స్క్వేర్ ఆఫ్కి కొన్ని టైమింగ్స్ కూడా ఉంటాయి. సో అదేమిటో మనం ఇక్కడ ఈ అప్స్టాక్స్ వాళ్ళ దీంట్లోనే చూద్దాము. సో ప్రోడక్ట్ ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసేటప్పుడే మీకు ఆటో స్క్వేర్ ఆఫ్ అనేది మీకు వర్తిస్తుంది. సో అదేంటంటే మీకు ఎక్విటీలో మీరు ట్రేడింగ్ చేసినప్పుడు మీకు 3:15, సో జనరల్గా మనకి మార్కెట్ అవర్స్ అనేది 9 AM టు 3:30 PM. సో 3:15 దాకా అప్స్టాక్స్ వాళ్ళు అయితే టైం అలౌ చేస్తున్నారు. సో 3:15 లోపల కనుక మీరు స్క్వేర్ ఆఫ్ చేయకపోతే అవి ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అవుతాయి. సో మార్కెట్ టైం 3:30 కదా అని మనం 3:30 దాకా ఆగకూడదు. 3:15 లోపలే మీరు ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసినప్పుడు స్క్వేర్ ఆఫ్ అనేది చేసుకోవాలి. అదే కనుక ఎక్విటీ డెరైవేటివ్స్లో కనుక మీరు ట్రేడింగ్ చేస్తుంటే మీకు 3:20 దాకా టైం ఉంటుంది. అదే కరెన్సీ ఫ్యూచర్స్లో మీరు ట్రేడింగ్ చేస్తే కనుక మీకు 4:30 PM దాకా టైం ఉంది. సో ఇవన్నీ సేమ్ డే. అలాగే కమోడిటీస్లో ట్రేడ్ చేసినప్పుడు మాత్రం మీకు మార్కెట్ అవర్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దానికి ఏంటంటే 40 minutes ప్రయర్ టు వెన్ ద మార్కెట్ క్లోజెస్ అట్ 11:30 PM. సో ఇవి US టైమింగ్స్ కూడా వీళ్ళు ఫాలో అవుతారు కాబట్టి కొన్నిసార్లు 30 minutes ప్రయర్ టు వెన్ ద మార్కెట్ క్లోజెస్ అట్ 11:55 PM. సో ఈ కమోడిటీస్కి నార్మల్ సెషన్ కూడా మీకు 9 AM టు 11:30 PM అనేది అప్లై అవుతుంది. బట్ మిగిలిన వాటన్నిటికీ కూడా మీకైతే ఎక్విటీ డెరైవేటివ్స్లో మాత్రం మీకు 3:15 PM 3:20 PM అనేది మ్యాక్సిమం. అదే మీరు ఇంట్రాడేలో కవర్ ఆర్డర్స్ పెడితే కనుక CO అంటే కవర్ ఆర్డర్. సో ఈ కవర్ ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు మీకు ఎక్విటీలో 3:10 దాకే మీకు టైం ఉంటుంది. 3:15 కూడా కాదు. సో ఓన్లీ 3:10 లోపల మీరు స్క్వేర్ ఆఫ్ చేయవలసి ఉంటుంది. అదే కనుక ఫ్యూచర్స్లో కనుక మీరు కవర్ ఆర్డర్ పెడితే కనుక దానికి కూడా మీకు 3:10 PM అనేది మీకు స్క్వేర్ ఆఫ్ టైమింగ్. సో ఈ టైమింగ్ లోపల మీరు స్క్వేర్ ఆఫ్ చేయలేదంటే కనుక అవి ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి. అండ్ మీకు ₹59 ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే మీకు డిడక్ట్ అవుతాయి ఆటో స్క్వేర్ ఆఫ్ ఛార్జెస్ కింద. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఆటో స్క్వేర్ ఆఫ్ ఛార్జెస్ అనేవి అప్లై అవుతాయి. ₹59 అనేది. సో ₹50 ప్లస్ 18% GST. సో మీకు ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.